పేదలకు సర్కార్ మంచిగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది. ఇక ముగ్గు వసి కట్టుకునుడే ఆశ. ఇంటోళ్లతోని కలిసి కొత్తింట్ల సంబరంగా ఉండొచ్చని కలలు గంటున్న బీదోళ్ల కండ్లల్లా మట్టి కొడుతున్నారట కొందరు కాంగ్రెస్ లీడర్లు. గద్దొచ్చి కోడిపిల్లను దండుకపోయినట్టే లిస్టుల పేరొచ్చిన సుతం తీసి వారేసిండ్రని ఓ అన్న ఏం చేసిండో చూడుండ్రి. ఆ చూసిండ్రు కదా, దావకాండ్ల బెడ్ మీద వండుకొని సావు బతుకుల నడుమ కొట్టుమిట్టులాడుతున్న గీయన్నకే ఇందిరమ్మ ఇల్లు మంజూరైందట. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలనే ఊళ్ళున్న గీయన్నకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందనే వరకు అప్పు తెచ్చుకొని మరీ ఇంటి పనులు షురువు చేసిండట. బేస్మెంట్ సుతం దొవ్వుకున్నాడట. ఇంతల్నే ఏమైందో ఏందో గాని ఆడున్న లోకల్ లీడర్లు లీస్ట్లకెంచి గీ అన్న పేరు కొట్టేసిండ్రట. ఇక లీస్ట్ల పేరొచ్చిందంటే పైసలు ఎనుకనో ముందుగాలనో వస్తాయని చెప్పి అప్పు తెచ్చుకొని మరీ ఇంటి పనులు ముంగటేసుకుంటుని. ఇప్పుడేమో ఇల్లు రాలేదని బట్టిరి. మరి లంచాలు ఇచ్చినోళ్లకే అమ్ముకున్నారో లేకపోతే కావాలనే నా మీద పగబట్టి వేసిండ్రో తెలియదు గాని ఇంటి పేరు మీద అప్పు తెచ్చి పెడితిని. ఇప్పుడు గవెట్ల కట్టాలని చెప్పి బాధతోని పురుగుల మందు తాగిండట. రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు నా కొడుకు. ఇల్లు వస్తుందంటే బేస్మెంట్ కట్టిండు. అందరు రాసుకపోయారు. సెక్రటరీ మేడం గిట్లా అందరు రాసుకపోయినాక ఇప్పుడు ఫస్ట్ పేరు నా కొడుకు వచ్చింది. ఆ పేరును కొట్టేసిర్రు. ఇక కొట్టేసే వరకల్లా నా కొడుకు నా పేరు ఎట్లా కొట్టేసిర్రు అని ఆయన ఆపత్తికి ఆయన మందు దాగి నెంబటినే గీ అన్నను దావకంలోకి దొలకపోయే వరకు ఇప్పుడు మంచిగానే ఉన్నాడట. గాని దేవుడు వరం ఇచ్చినా పూజారికి అనుకరించలేదన్నట్టు సర్కారోళ్ళు ఇండ్లిచ్చిన సుతం లంచాలకు అలవాటు పడి కొందరు లీడర్లు ఇండ్ల నమ్ముకుంటున్నారు. అసలైనోళ్ళకు కాకుండా పైసలు పెట్టినోళ్ళకే ఇండ్లిస్తున్నారు ఆడాడ కొందరు లోకల్ లీడర్లు. గందుకే చాలా మంది గిట్లనే పానాలు తీసుకునేందుకు సుతం వెనుక ముందు ఏత్తలేరు. కనీసం గిప్పటికైనా సర్కారోళ్ళు లోకల్ లీడర్ల మీద నజరేసి మా సొంటలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండ్లు రాక మోసపోయిన కొందరు పబ్లిక్. చూడాలి మరి సర్కారోళ్ళు ఏం చేస్తారో.